హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ మూవీ అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్కారం. నమస్కారం అండి. సో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మనది ఒకటే మాట, అందరి నోట్లలో సలార్ 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 సలార్. అయితే ఇక్కడ ఏంటంటే తన రికార్డ్స్ని తనే బద్దలు కొట్టాడు. ఏంటంటే 7 మిలియన్ అమెరికాలో 7 మిలియన్ ఒక రికార్డ్ ఉండేది బాహుబలికి. ఇప్పుడు తన రికార్డ్ తననే బద్దలు కొట్టుకున్న ఇదిలో చేరిపోయాడు తను. బేసికల్గా ఏంటంటేనండి, ఇండియన్ మార్కెట్కి ఓవర్సీస్ మార్కెట్కి అమెరికన్ మార్కెట్కి మనం కంపారిజన్ ఎట్లా చూస్తారంటే ఆ కలెక్షన్స్, ఆ గ్రాస్ కలెక్షన్స్ చూసే బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా ఇది చూస్తాం. జనరల్గా ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా ఏ ప్రొడ్యూసర్ అయినా మనం పెట్టిన డబ్బులకి మనం ఎంత ప్రాఫిట్ వచ్చిందో ఈ కలెక్షన్స్ వల్లే చూస్తాం. జనరల్గా అమెరికన్ మార్కెట్, ఓవర్సీస్ మార్కెట్లో మన ఇండియన్స్ ఎక్కువ చూస్తారు. అంటే ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో ఆ వెళ్ళి చూస్తారనమాట సినిమాకి. అవి కూడా ఏంటంటే చాలా తక్కువ థియేటర్లో రిలీజ్ చేస్తారు, తక్కువ షోస్ టైమింగ్స్ ఉంటాయి. బికాస్ ఈ టైంలో ఏమైందంటే ఆక్వామ్యాన్ రిలీజ్ అయింది సేమ్ ముందు రోజు, రైట్, అండ్ షారూక్ ఖాన్ది డున్కీ రిలీజ్ అయింది. సో ఆ ఓవర్సీస్లో కానీ అమెరికాలో కానీ ఇండియన్స్లో తెలుగు సినిమాలు చూసే వాళ్ళకన్నా హిందీ సినిమా, ఇంగ్లీష్ సినిమాలు చూసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆక్వామ్యాన్ ఫ్యాన్స్ చాలా ఎక్కువ ఉంటారు, అండ్ షారూక్ ఖాన్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. అంటే ప్రభాస్ గారికి ఫ్యాన్స్ లేరని కాదు, బట్ ఈ సినిమా కూడా ముందు సినిమాలాగానే నిరుత్సాహపరుస్తారేమో. ఎందుకంటే సినిమా గురించి ఎటువంటి లీక్స్ బయటకి ఇవ్వకుండా రిలీజ్ రోజు ఒక సాంగ్ రిలీజ్ చేశాడు. ఆ రోజు రిలీజ్ అవుతుందంటే పొద్దున్న 7 గంటలకు ఒక సాంగ్ వచ్చింది, ఆ స్కూల్లో పాట. దాని 2 రోజుల ముందు ఒక సాంగ్ రిలీజ్ అయింది, వాళ్ళ ఊరి నుంచి వచ్చేసే పాట. అండ్ ఎటువంటి ప్రమోషన్స్కి ప్రభాస్ వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా ఏం జరగలేదు. అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగలేదు, ఆడియో ఏవి ఇవ్వలేదు. ప్రభాస్ ఎవరికి ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు. లైక్ సాహోకి, రాధేశ్యామ్కి, ఆదిపురుష్కి ఇచ్చినట్టు. ఓన్లీ రాజమౌళి గారిది కూడా 19th రిలీజ్ చేశారు. అంటే ఆ సినిమాలో వాళ్ళ ముగ్గురు ఏం చేశారని నార్మల్ టాక్స్, ఒక డైరెక్టర్, ఆ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడగాలని. అది ఏంటి అంటే వాళ్ళని ఇంటర్వ్యూ చేసే అంత శక్తి, సత్తా రాజమౌళి గారికి ఉందని చెప్పి ఇంటర్వ్యూ తీసుకున్నారు. బికాజ్ దీస్ ఆర్ ద 2 పీపుల్. ఇప్పుడు సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ అండ్ రాజమౌళియే ప్రభాస్ని యూటిలైజ్ చేసుకుంది. ప్రభాస్ని ఫస్ట్ సినిమా ఈశ్వర్, సెకండ్ సినిమా రాఘవేంద్ర, థర్డ్ సినిమా ఛత్రపతి. ఛత్రపతిలో ప్రభాస్ని చూపించింది రాజమౌళి గారు. ఆయన ఎట్లయితే చూపించాలో అట్లా చూపించేశాడు. తర్వాత సలార్లోనే ఇంకోసారి ప్రభాస్ని అలా చూపించారు. దీని ఇంపాక్ట్ వల్ల ఏమైపోయిందంటే జనాలకి ప్రమోషన్స్ ఏమి ఇవ్వకపోయినా సినిమాలో ఏమవుతుంది, అసలు ఏముంటుంది, సరే టికెట్ కొనుక్కొని చూద్దాంలే అని ఫస్ట్ డే వెళ్ళిన వాళ్ళు ఆగకుండా రిపీటెడ్ ఆడియన్స్ కూడా అమెరికాలో వెళ్తున్నారు. నేను చాలా రివ్యూస్ చూశానండి, అమెరికాలో వాళ్ళు చెప్పిన వాళ్ళు రిపీటెడ్గా వెళ్తున్నారు. కాబట్టి 4 days కలెక్షన్స్ 7 million క్రాస్ చేసిందంటే 70 లక్షలు క్రాస్ చేసింది. ఆల్మోస్ట్ 1 crore క్రాస్ చేసింది. అది ఆయన ప్రీవియస్ మూవీస్ని ఆయననే బీట్ చేసుకున్నాడు అనమాట. బాహుబలి తర్వాతనే ఇంకెవరికి ఏ సినిమాకి రాలేదండి. జవాన్, లియో ఆర్ వాట్ ఎవర్ అక్కడంత కలెక్షన్స్ రాలేదు, ఇండియాలో వచ్చాయి. అక్కడ ఆయన కలెక్షన్స్ ఆయన బీట్ చేసుకోవడం అనేది చాలా ఆశ్చర్యం. సెకండ్ థింగ్, రిపీటెడ్ ఆడియన్స్ వెళ్ళడం. చాలామంది అడుగుతున్నారు సినిమా అర్థం కాక చూస్తున్నారు చాలామంది. అర్థం కాకపోయినా సినిమాకి వెళ్తున్నారుగా. ఇప్పుడు నీకు సినిమా నచ్చకపోవడం వేరు, అర్థం కాకపోవడం వేరు. అర్థం చేసుకోవాలని నువ్వు సినిమాకి వెళ్తున్నావు అంటే సినిమా నీకు నచ్చింది, అందులో ఏదో ఉంది కాబట్టి నువ్వు సినిమాకి వెళ్తున్నావు కదా. సో ఆ రిపీటెడ్ ఆడియన్స్ పెరగడం ఒకటి కారణము. ప్లస్ అక్కడ ఎవరైతే సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసుకొని రిలీజ్ చేస్తున్నారో వాళ్ళకి ఇది పండగ, వాళ్ళు కడుపులు పండాయి, వాళ్ళ ఇంట్లో కూడా ఒక పండగ వాతావరణం వచ్చింది. అంటే ప్రభాస్ గారు ఎవరైనా ఇంటికి వెళ్తే పంచపక్ష పర్వణాలతో భోజనం పెడతారంట. రైట్, ఇదే మ్యాటర్ పృథ్వీ గారు కూడా చెప్పారు కదా. అలాంటిది ఆయన సినిమా రిలీజ్ అయిన కొనుక్కున్న వాళ్ళకు కూడా ఇంట్లో పంచపక్ష పర్వణాలు తినేలాగా చేశాడనమాట. దట్ ఈస్ వాట్ ఈస్ గివెన్ రిటర్న్ గిఫ్ట్ టు ద పీపుల్ హూ లవ్ హిమ్. సో దీన్ని బేస్ చేసుకొని మనం చెప్పాలనుకుంటే ఆయన ఇలాంటి సినిమాలు బాగా తీసి ఇలాంటి డైరెక్టర్లు ఆయన యూటిలైజ్ చేసుకొని ఆయనలో ఒక నటుడిని, ఆయన కట్అవుట్ని, ఒక మనిషి చూస్తేనే ఈ మనిషిని కొడితే వెళ్ళిపోతాడరా అని అనుకునే టైప్లో ఎలివేషన్స్ ఇచ్చి జనాల్లో చూస్తున్నప్పుడు ఎవరు చూడరు, ఎందుకు డబ్బులు రావు. సో దట్ ఈజ్ వాట్ ఈ కలెక్షన్స్ అన్నీ కూడా 7 million కలెక్షన్స్ అనేవి రావడము, ఆయన రికార్డ్స్ని ఆయనే బద్దలు కొట్టుకోవడము, అమెరికన్ మార్కెట్లో కానీ ఓవర్సీస్ మార్కెట్లో డే బై డే కలెక్షన్స్ పెరగడము, రోజుకు రోజు మన వీళ్ళు అంచనా వేసుకుని ఉంటారు ఎంత వచ్చింది ప్రాఫిట్, ఎంత వచ్చింది ఏంటి. దీనివల్ల యూజ్ అవుతుంది. అండ్ ప్రజలు ప్రభాస్ని
ఇష్టపడిన వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు, వేరే ఆర్టిస్టులు ఇష్టపడే వాళ్ళు, వేరే హీరోలను ఇష్టపడే వాళ్ళు కూడా ఈ సినిమాలో ప్రభాస్ని చూసి ప్రభాస్కి ఫ్యాన్ అయిన కూడా చాలామంది ఉన్నారు. బికాజ్ ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన మాట్లాడడం అండ్ ఫేస్లో తెలుస్తోంది. అది ఏంటంటే ఇది కాకుండా ఎవరితో అయినా కూడా మంచిగా మాట్లాడడం, తను ఫిల్టర్ లేకుండా ఆయన ఫేస్ని మేకప్ వేశారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలో మనం మాట్లాడుకోవాల్సింది, అందరు ఆర్టిస్టులు ఓన్ వాయిస్ డబ్బింగ్ చెప్పారండి. ఎవ్వరు డబ్బింగ్ ఆర్టిస్ట్ చేత చెప్పించలేదు, ప్రతి ఒక్కరు ఓన్ వాయిస్తో డబ్బింగ్ చెప్పారు. అండ్ ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్, ఆయన అనుకున్నది జనాల్లోకి ఎక్కించాలి, ఇది అనుకున్నాడు, ఎక్కిచ్చేశాడు. దానివల్లనే ఇంత కలెక్షన్స్ రావడము, ప్రభాస్కి ఇంత పేరు రావడం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకనొక సందర్భంలో డైనోసర్ అని చెప్పేసి ప్రశాంత్ నీల్ అనడం జరిగింది ప్రభాస్ గారిని. సో అంతే, అంటే సినిమాలో చూపెట్టడం కూడా ఒక, అంటే తన తప్ప ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నా కూడా స్క్రీన్ మీద ఆయన మాత్రమే కనబడుతున్నారు. బికాజ్ ఆఫ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఏంటంటే బికాజ్ ఆఫ్ ప్రభాస్ మేము చూస్తున్నాం ఈ సినిమాని. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఎలివేషన్, ఆయన ఒక హ్యాండ్కి ఇచ్చే ఎలివేషన్ మామూలుగా లేదు. సో ఇందుకోసం రిపీటెడ్గా వెళ్తున్నాం మేము అని చెప్పేసి, మేము పండగ చేసుకుంటున్నాం అని చాలామంది చెప్పడం జరిగింది. అందుకోసమే ఈసారి ఇప్పుడు రికార్డ్స్ ఏమైనా బద్దలయ్యాయని చెప్పేసి, అంటే ఫారిన్ కంట్రీస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రిపీటెడ్గా. సో అందుకోసమే ఈసారి తన రికార్డ్స్ని తనే బ్రేక్ చేసుకోవడం అని అనుకోవచ్చు మనం. డైనోసార్ పెడతాడు, డైనోసార్ మూవీలో కూడా తను ఎప్పుడైనా సరే రైట్ లెగ్గే పెడుతుంది. సో ఆ కంపారిజన్. అండ్ డైనోసార్ హ్యూజ్, పెద్ద పెద్ద ఎలిగెంట్ యానిమల్ అనమాట, హ్యూజ్ యానిమల్. సో దాంతో పోల్చాడు అంటే అంత పెద్ద హ్యూజ్ పర్సనాలిటీని మేము చూపిస్తున్నాము అనేది. అండ్ మీరు అన్నట్టు సినిమా స్క్రీన్ 2 కళ్ళు చాలు ప్రభాస్ని చూడడానికి. ప్రభాస్ని ఎలా అయితే ప్రేక్షకులు, ఆయన అసలు బ్యాక్ వెళ్తున్నప్పుడే ఆ షోల్డర్ని చూపించడము, ఆ నరాలని ఇక్కడ వేయడము, ఆ టాటూ లాగా వేయడము, అండ్ చేతిపైన ఒక టాటూ, ఇంక్లూడింగ్ ద కాస్ట్యూమ్ డిజైనింగ్ అండి. మీరు గమనిస్తే ఒక టీషర్ట్కి హాఫ్ హ్యాండ్ ఉంటుంది, ఒక టీషర్ట్కి ఫుల్ హ్యాండ్ ఉంటుంది. ఏంటప్పా ఇది ఒక స్టైలా అనుకున్నాం. నో, దానికి కూడా ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఆ టీషర్ట్ చించేస్తే టాటూ కనిపించడం కోసం ఈ టాటూని కవర్ చేసుకున్నాడు అని. ప్లస్ చిన్నపిల్లలు వచ్చి తన కార్ని లాగేసి ఆ రైఫల్స్ అన్ని చూస్తుంటే పిల్లలకి ఆ రైఫల్స్ తెలియకూడదు అని చెప్పి వాళ్ళతో చిన్నపిల్లల్లాగా ఉండడము. దీస్ ఆల్ థింగ్స్ ఏమైపోద్దంటే జనాలకి ఇన్ఫ్లుయెన్స్ అన్నమాట. నా హీరోని ఎలా చూడాలనుకున్నాను, ప్రభాస్ రాజు ఉప్పలపాటిని ఎలా చూడాలనుకున్నాం మేము, మా రెబల్ స్టార్ ప్రభాస్ని ఎలా చూడాలనుకున్నాం అనేది ఆ సినిమాలో మనం చూసామన్నమాట. సో ఇప్పుడు నేను చెప్తుంటే కూడా మీ కళల్లో ఆ స్పార్క్ తెలుస్తుంది జనరల్లీ. సో దట్ ఈస్ వాట్ విచ్ వీ సీ యాజ్ ఎ మూవీ. సినిమాని సినిమాలాగా లవ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో అలా చూడండి, మీకు ఆ సినిమా ఎట్లయినా నచ్చుతుంది. మేము ఎందుకు సలార్ నామం, రామనామం లాగా సలార్ నామం ఎట్లా పలుకుతున్నామంటే బికాజ్ ఆఫ్ ప్రభాస్ రాజు ఉప్పలిపాటి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సినిమా గురించి మేము ఇంత మాట్లాడుకుంటాం. రైట్, ప్రశాంత్ నీల్కి పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆఫ్టర్ చాలా డిసప్పాయింట్మెంట్స్ ఫ్యాన్స్కి వచ్చినాయి అది బాహుబలి తర్వాత. సో ఈ ప్రశాంత్ నీల్ వల్లే ఇంత పెద్ద సక్సెస్ అయిందని చెప్పేసి కూడా అనుకోవాలి. అంటే ఒక మైల్ రాయిగా నిలిచిపోతుంది ప్రభాస్ కెరియర్లో. ఆయన ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నాడండి. ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్ ఫ్యాన్, తెలుసా మీకు? నేను ఒక ఫ్యాన్ని, నేనే హర్ట్ అయ్యాను, నేను ఎలా తీయాలి ఆయన్ని, నేను ఎలా చూపించాలి, నేను ఎంత చూపించాలి, ఇంకొకరు నాకు వేలు పెట్టకూడదు, నేను తప్ప ఇంకెవరు అలా చూపించలేరు ప్రభాస్ని. ఇప్పుడు ప్రాజెక్ట్కే వస్తుంది, ఆయన ఎలా తీస్తారో మనకు తెలియదు. ఆ డైరెక్టర్ నాగశ్విన్ గారు ఎలా తీస్తారో మనకు తెలియదు. సో మారుతి గారు ఒక లవ్ సినిమా తీస్తున్నారు, అది హర్రర్ కమ్ లవ్. ప్రభాస్ దాని ఇంతవరకు ఎప్పుడు ముట్టుకొని జానర్ అనమాట అయింది. అండ్ ప్రభాస్లో ఉన్న కామెడీ యాంగిల్ తీసుకొచ్చే జానర్ అది. సో ఇవన్నిట్లో మనం ప్రభాస్ని చూసేస్తాం బికాజ్ అది ఒక ఆర్టిస్ట్కి నవరసాలు. కానీ ప్రేక్షకుల మైండ్లో నువ్వు ఎట్లా నిలబెట్టాలనుకుంటున్నావు ఇతన్ని అనేది ఒక డైరెక్టర్కే తెలుస్తుంది. ఆ విజన్ అది రాజమౌళి గారికి తెలిసింది. బాహుబలిలో అండ్ ఛత్రపతిలో చూపించేశారు. రానా ఉండనివ్వండి, ఇంకెవరైనా ఉండనివ్వండి, అక్కడ ప్రభాస్ అట్లా వచ్చి నిలబడితే ఇది సేమ్. మీరు సలార్లో చూస్తే శ్రేయారెడ్డి మాట్లాడుతుంటే వెనకాల ఒక విగ్రహం షాడో వస్తుంది ప్రభాస్ది. ఆ షాడోకే ఝాన్సీ వణికిపోయి కింద కూర్చుంటుంది అనమాట ఇట్లా. సో దట్ ఈస్ కైండ్, అది ఒక ఫ్యాన్ మూమెంట్ అనమాట. ప్రశాంత్ నీల్కి కూడా నా హీరోని నేను ఇలా చూపిస్తున్నాను, నా హీరోని ఇంతకన్నా ఎక్కువ చూపించలేను అని చూపించుకున్నందుకు ఆయన ఒక ఛాలెంజింగ్గా అది కత్తిమాన్ సామండి. ఒక 2-3 ఫ్లాపుల సినిమా వచ్చాక ఒక హీరో సినిమా నువ్వు డైరెక్ట్గా ప్రజల్లోకి రిలీజ్ చేస్తున్నావు, అది కూడా వితౌట్ ఎనీ లీకేజ్.
వితౌట్ ఎనీ. ట్రైలర్లో చూస్తే 2-3 నిమిషాలు కనిపించాడు మొత్తం 3 నిమిషాల ట్రైలర్లో ఒక 30 సెకండ్లు 40 సెకండ్లు కనిపించాడు. ఫ్యాన్స్ అప్పుడు కూడా తిట్టుకున్నారు ప్రభాస్ ఎందుకు కనిపించలేదు అని, అదే సినిమా ఉందా లేదా అని చెప్పి ఏంటి అనేది. కానీ సినిమా చూసాక ప్రభాసే సినిమా. ప్రభాస్ ఎవరు, ఒక్క దేవరథ శౌరాంగుడు ఎవరు అనేది సినిమా చూడాలి. ఆ సినిమా చూడాలంటే ప్రభాస్ ఎవరని తెలియాలి. ప్రభాస్కి ఐశ్వర్యరావుకి సంబంధం ఏంటి, శ్రేయారెడ్డికి సంబంధం ఏంటి, శృతి హాసన్కి ప్రభాస్కి మధ్యలో లవ్ యాంగిల్ కూడా చూపించారు దాంట్లో. అంటే ఒక హీరోయిన్ అమ్మాయిని ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వాడుకోకుండా ఆ అమ్మాయి కూడా ఒక పర్సన్ని చూసి లవ్ ఫీల్ అవుతుంది. ఒక మనిషి అట్లా కొడుతుంటే ఆ ఆశ్చర్యమైన ఫీలింగ్ ఒకటి చూపించడం ఒకటి. ఇవన్నీ కూడా కలిసి ప్రశాంత్ నీల్ ఒక ఛాలెంజింగ్గా తీసుకొని తన స్క్రిప్ట్ని డిజైన్ చేసుకొని 6 months టైం పట్టిందంటండి ఒక క్యారెక్టర్ రాయడానికి. రాసుకొని వాళ్ళందరినీ ఒప్పించి వాళ్ళని వెయిట్ చేయించి అండ్ అందరిలాగా 3 ఏళ్ళు 4 ఏళ్ళు తీసుకోకుండా తన విజన్ని తను ఒక 6 months 9 monthsలో కంప్లీట్ చేసేసుకొని రిలీజ్ చేయడం. ఎందుకంటే కేజీఎఫ్ పార్ట్ 1 పార్ట్ 2 కూడా ఈ డేట్లు మారి రిలీజ్ చేశారు. సలార్ కూడా ఒక డేట్ మారింది, 2nd డేట్కి రిలీజ్ చేసేసాడు. సో హిస్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ని తను ఎంజాయ్ చేస్తున్నాడు. యాజ్ ఏ ఫ్యాన్స్ అందరూ